వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇంతకుముందు డిస్కస్ చేసిన వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ ఇందులో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, curdling of milk in small intestine takes place due to answer chymotrypsin. Option C correct answer. Which of the following has a minimum pH? ఆన్సర్ ఇక్కడ బైల్, సలైవా, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇచ్చారు. సో మినిమం పిహెచ్ అంటే చాలా తక్కువగా ఉన్నది హెచ్సిఎల్, అది అక్కడ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉంటుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీత్ ఆర్ లోఫోడాంట్? ఇక్కడ ప్రీమోలార్ అండ్ మోలార్ అనేది లోఫోడాంట్ అవుతుంది. వార్టన్స్ డక్ట్ ఈజ్ ద డక్ట్ ఆఫ్? ఆన్సర్ సబ్మాక్సిలరీ గ్లాండ్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, షార్పేస్ పెర్ఫోరేటింగ్ ఫైబర్స్ ఆర్ రిలేటెడ్ విత్? ఆన్సర్ ఫిక్సింగ్ ఆఫ్ టీత్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ ఆఫ్ వాగస్ నర్వ్ ఇన్ హ్యూమన్స్ మే లీడ్ టు? ఆన్సర్ పెప్టిక్ అల్సర్స్. ఆప్షన్ బి. Continued consumption of a diet rich in butter, red meat and eggs for a long period may lead to? Answer hypercholesterolemia. అంటే ఎక్కువగా దీంట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది, దాన్ని హైపర్ కొలెస్ట్రోలేమియా అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్ సెక్రెషన్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ ఇట్స్ సోర్స్, టార్గెట్ అండ్ నేచర్ ఆఫ్ యాక్షన్? మనం ఇందులో 4 సెక్రేషన్స్లో కరెక్ట్లీ మ్యాచ్ అని అంటున్నాడు కాబట్టి ఫస్ట్ చూస్తే గ్యాస్ట్రిన్, స్టమక్ లైనింగ్, ఆక్సింటిక్ స్కెల్స్ ప్రొడక్షన్ ఆఫ్ హెచ్సిఎల్, ఇది కరెక్టే అవుతుంది. ఇప్పుడు మనకు క్వశ్చన్లు ఏమడిగిండు? విచ్ వన్ అన్నాడు. విచ్ వన్ అంటే 1 ఆల్రెడీ మనకు వచ్చేసింది కాబట్టి ఈ కిందివి చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ద సెల్స్ విత్ దేర్ సెక్రియేషన్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇందులో ఒక్కొక్కటి చూస్తే మనకు అర్థమవుతుంది కానీ క్వశ్చన్లో అడిగింది ఏంటి అంటే 1 ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. చూద్దాం. ఆక్సిటిక్ సెల్స్ ఏ సెక్రేషన్ విత్ పిహెచ్ బిట్వీన్ 2 and 3, ఇది కరెక్టే కాబట్టి ఈ 2 పెయిర్ మనకు ఆప్షన్ ఏ కరెక్ట్ అయినప్పుడు మిగతా చూడని అవసరం లేదు, టైం వేస్ట్ ప్రాసెస్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, given below is a table comparing the effect of sympathetic and parasympathetic nervous system for 4 features. ఇక్కడ 1 to 4 ఇచ్చాడు. ఇందులో కంపేర్ చేసుకుంటే ఏదైతే సాలివరీ గ్లాండ్స్ స్టిమ్యులేట్ సెక్రేషను, ఇన్హిబిట్ సెక్రేషన్ అని ఇచ్చాడు, ఇది కాదు, రివర్స్లో ఇచ్చాడు మనకి. అదే బి చూస్తే ప్యూపిల్ ఆఫ్ ద ఐ డైలేట్స్ కన్స్ట్రిక్ట్, కరెక్టే. సింపాథెటిక్లో ప్యూపిల్ ఆఫ్ ద ఐ డైలేట్స్ అవుతుంది అండ్ పారాసింపాథెటిక్లో కన్స్ట్రిక్ట్ అవుతుంది. మన ఒక క్వశ్చన్లో ఒకటే అడుగుతున్నాడు, ఇది కరెక్ట్ అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఎ చైల్డ్ టుక్ షుగర్ కేన్ అండ్ సక్డ్ ఇట్స్ జ్యూస్. రిగార్డింగ్ దిస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాచ్ ఈస్ కరెక్ట్? ఇక్కడ ఫస్ట్ చూద్దాం. ప్రోటీన్స్, పెప్సిన్ ఎంజైమ్, డియోడినమ్, సైట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ పాలీపెప్టైడ్స్, ఇది కాదు. స్టార్చ్, అమైలేజ్, సాలివరీ గ్లాండ్స్, గ్లూకోజ్, కాదు, ఇక్కడ మాల్టోజ్ రావాలి. లిపిడ్స్, లైపేజ్, ప్యాంక్రియాస్, ఫ్యాట్, గ్లోబులెట్స్, కాదు. సుక్రోజ్, ఇన్వర్టేజ్, డియోడినమ్, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. సుక్రోజ్ ఇప్పుడు మనం షుగర్ కేన్లో మేజర్ ప్రోడక్ట్ తీసుకుంటే అది సుక్రోజే, ఇక్కడ మనకి హింట్ దొరికిపోతుంది. సో ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ దీని మీద యాక్ట్ అవుతుంది ఏ ప్లేస్లో? డియోడినంలా. ఇది ఎక్కడ ఏం మారుతుంది అంటే గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ కింద మారుతుంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ సెల్స్ అండ్ దేర్ సెక్రేషన్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇక్కడ ఆన్సర్ చూస్తే మనం 1 ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు, మళ్ళీ చెప్తున్నాను, ఒకటి వచ్చింది అంటే మిగతా వాటిని చూడొద్దు, ఎగ్జామ్లో టైం వేస్ట్ అయిపోతుంది. Axanthic cells, a secretion with pH between
2 and 3. సో ఇది కరెక్ట్ అవుతుంది మనకు. సో ఇది కరెక్ట్ అయింది కాబట్టి ఆప్షన్ కరెక్ట్. మిగతా చదవకుండా టైం వేస్ట్ కాకుండా నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. విచ్ రో ఇన్ ద చార్ట్ కంటైన్ ద వర్డ్స్ ద బెస్ట్ కంప్లీట్ ది స్టేట్మెంట్. 1 గ్లాన్స్ ప్రొడ్యూస్ విచ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై 3 సిస్టమ్ ఇచ్చాడు. సో విచ్ రో అని అంటున్నాడు. ఇందులో కూడా మనం రో చెక్ చేసుకోవాలి. సో ఇందులో ఆన్సర్ చూస్తే మామూలుగా ఫస్ట్ చూద్దాం. డైజెస్టివ్, హార్మోన్స్, సర్క్యులేటరీ కాదు. ఎండోక్రైన్, ఎంజైమ్స్, లింఫాటిక్. ఇక్కడ డైజెస్టివ్లో ఎంజైమ్స్ ఇవ్వాలి, సర్క్యులేటరీ ఓకే. ఎండోక్రైన్లో హార్మోన్స్ ఇవ్వాలి కానీ ఎంజైమ్స్ ఇచ్చాడు. ఇది మిస్ మ్యాచ్ అయిపోయింది. ఎండోక్రైన్ హార్మోన్స్ ఇచ్చాడు, సర్క్యులేటరీ ఇచ్చాడు. కాబట్టి ఎండోక్రైన్ సిస్టమ్ హార్మోన్స్ ఎందులోకి రిలీజ్ చేస్తుంది? సర్క్యులేటరీ సిస్టమ్లే. సో సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ డీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ డీకి వెళ్ళినా కూడా డైజెస్టివ్ సిస్టమ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది కానీ సర్క్యులేటరీ సిస్టంలో ఇక్కడ లింపాటిక్ అని ఇచ్చాడు. కాబట్టి డి ఆప్షన్ కూడా మిస్ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్, ద న్యూట్రిషనల్ deficiency condition that needs to be given top priority for remedial action in India today is answer xerophthalmia. ఎందుకు అంటే ఇప్పుడు మేజర్గా పిల్లలు ఫేస్ చేస్తున్నది xerophthalmiaతో కాబట్టి. parotid salivary glands are present. Answer below the cheeks. పెరోటిడ్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి చీక్స్కి కింద అని. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. హెల్దీ పర్సన్ ఈట్స్ ద ఫాలోయింగ్ డైట్: 5 grams రా షుగర్, 4 grams ఆల్బుమిన్, 10 grams ప్యూర్ బఫెల్లో గీ, అడల్టరేటెడ్ విత్ 2 grams వెజిటబుల్ గీ, హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ అండ్ 5 grams లిగ్నిన్. హౌ మెనీ క్యాలరీస్ ఈజ్ లైక్ టు గెట్? ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఫ్యాట్కి వచ్చేసరికి 9 grams మనకి కిలో క్యాలరీస్ అవుతుంది. తర్వాత షుగర్కి వచ్చేసరికి అది కార్బోహైడ్రేట్స్ కాబట్టి అది కూడా అది 4 కిలో క్యాలరీస్ అవుతుంది. సో ఇక్కడ మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఈ ఫ్యాట్ ప్లస్ షుగరు అన్నీ కలిపి ప్రోటీన్ కూడా 4 కిలో క్యాలరీస్. సో ఈ మొత్తం క్యాల్కులేట్ చేస్తే 144 అవుతుంది మనకు. ప్రోటీను, తర్వాత కొలెస్ట్రాల్, తర్వాత కార్బోహైడ్రేట్స్, ఇవి ఒక్కొక్క ప్రోడక్ట్ని ఇక్కడ చెక్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తే 144 అవుతుంది ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? ఇక్కడ ఆన్సర్ ఒక్కొక్కటి చూద్దాం. పెప్సిన్ కెనాట్ డైజెస్ట్ కేసిన్, ఇది రాంగ్. ట్రిప్సిన్ కెనాట్ డైజెస్ట్ కొలాజిన్, ఇది కూడా రాంగే. పెప్సిన్ కెనాట్ డైజెస్ట్ కొలాజిన్, ఇది రాంగే. కైమోట్రిప్సిన్ కెన్ డైజెస్ట్ కేసిన్, ఇది కరెక్ట్. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి. నెక్స్ట్, అసెర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి చూద్దాం. ఫస్ట్ అసెర్షన్ చూస్తే స్కర్వీ ఈజ్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్. ఇక్కడ డెఫిషియన్సీ ఆఫ్ ఆస్కార్బిక్ యాసిడ్ కాజ్ స్కర్వీ. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి 2 కరెక్ట్ ఆన్సర్సే కానీ రీజన్ అనేది ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇవ్వలే. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ ద కండిషన్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ జాండీస్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ అన్అబ్జర్వ్డ్ ఫ్యాట్ ఆర్ ఎలిమినేటెడ్ అవుట్ ఆఫ్ ద బాడీ. ఆన్సర్ ఇక్కడ రీజన్ చూస్తే ఎంట్రీ ఆఫ్ బైల్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టిన్ ఈజ్ ప్రివెంటెడ్ డ్యూరింగ్ అబ్స్ట్రక్టివ్ జాండీస్. సో ఇది పైన స్టేట్మెంట్ అసెర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అసెర్షన్ ప్యాంక్రియాటిక్ అమైలేజ్ డైజెస్ట్ స్టార్చ్ టు మాల్టేస్, ఇది ఆన్సర్ కరెక్టే, అసెర్షన్ కరెక్టే. రీజన్ చూస్తే ప్యాంక్రియాటిక్ అమైలేజ్ బ్రేక్ ద పెప్టైడ్ బాండ్స్ ఆఫ్ ప్రోటీన్, ఇది కరెక్ట్ కాదు, ఫాల్స్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
Trypsin helps in blood digestion of predator animals. Reason, trypsin hydrolyzes fibrinogen. ఇక్కడ అసెర్షన్ కరెక్టే, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కూడా, కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, లైపేజ్ ఆఫ్ బైల్ హెల్ప్స్ ఇన్ ద ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. కాదు, ఇది స్టేట్మెంట్ రాంగ్. లైపేజ్ కెన్ బ్రేక్ లార్జ్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ ఇంటూ అ స్మాలర్ వన్స్. ఇది కూడా రాంగే. సో అసెర్షన్ ఫాల్స్ రాంగే అండ్ రీజన్ రాంగే, కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, డ్యూరింగ్ ఫిజియాలజీ ఆఫ్ ఎక్స్క్రేషన్ డీఅమైనేషన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ లివర్. అసలు లివర్లో మనకి డీఅమైనేషన్ అనేది జరుగుతుంది, మనకు తెలిసిన విషయం, కానీ డస్ నాట్ అని ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్ అయిపోతుంది. రీజన్ చూద్దాం. డీఅమైనేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎక్సెస్ అమైనో యాసిడ్స్ విచ్ కెనాట్ బి ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ప్రోటోప్లాజం. ఇది కూడా ఫాల్స్ అవుతుంది. సో ఇప్పుడు బోత్ రీజన్ అసెర్షన్ రెండు కూడా ఫాల్సే, కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఫుల్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఇది కరెక్టే. రీజన్ చూద్దాం. ఇన్ లార్జ్ ఇంటెస్టైన్ హాస్ట్రల్ కాంట్రాక్షన్స్, స్లో segmenting movements roll the forming fecus over and over, causing absorption of water and electrolytes. ఇక్కడ ఉన్న హాస్ట్రల్ కాంట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సెగ్మెంట్స్ మూమెంట్స్ ఉండడం వల్ల మళ్ళీ రోల్ ఫార్మింగ్ అవ్వడం, ఫేకస్ అనేది ఓవర్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఓవర్గా వెళ్ళిపోవడం అనేది జరగడం. ఆ స్లో ప్రాసెస్లో ఏమవుతుందంటే ఫుడ్లో ఉన్న వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ లార్జ్ ఇంటెస్టైన్లోకి ఎక్కువగా అబ్జర్వ్స్ అవుతాయి. సో ఇక్కడ రీజన్ని కరెక్టే ఇచ్చాడు, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు, కాబట్టి అసెర్షన్ కరెక్టే, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, కాబట్టి రీజన్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.